సో ఇదండి ఇక్కడ పార్లమెంట్ ముగిసింది. తేనేటి విందు అంటే టీ తాగారంటే అందరూ కూర్చొని చక్కగా పార్లమెంట్లో నువ్వంతా నువ్వింత నీ సంగతి తేలుస్తా, నేను చంపుతా బిడ్డ, నేను నరుకుతా బిడ్డ, నువ్వది నువ్విది అని చెప్పి తెగ మాట్లాడుకున్నారు. సో అయిపోయిన తర్వాత చక్కగా కూర్చొని ఛాయ్ తాగి బిస్కెట్లు తిని, మీకు ఒక విషయం చెప్పనా, వీళ్ళు ఇక్కడ కూర్చొని తాగిన టీ దగ్గర నుంచి ఆ టీ గ్లాసు దగ్గర నుంచి ప్రతిదీ మన డబ్బులే, ప్రతిదీ మన డబ్బులే. మన దగ్గర నుంచి వసూలు చేస్తున్న ట్యాక్సులతోనే ఈ పార్లమెంట్లు కానీ, అసెంబ్లీలు కానీ, జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాలు కానీ ఏవైనా నడిచేది అక్కడి నుంచి. మన జీతాలు మనం ఇచ్చిన డబ్బులతో పనిచేస్తున్నారు వీళ్ళంతా. మనం ఇచ్చిన డబ్బులతో కనీసం వీళ్ళు వాటర్ తాగాలన్నా కూడా మన డబ్బులతోనే వీళ్ళు తాగేది. కానీ శీతాకాల సమావేశాల్లో ఏం బొడిశారయ్యా, ఏం బీకారయ్యా, ఏం చేశారయ్యా అంటే దానికి ఒక పేరు మార్చారు పథకానికి. ఆ పథకానికి పేరు మార్చి వాళ్ళకి కావాల్సిన బిల్లు ఏవో వాళ్ళు అప్రూవ్ చేసేసుకొని అయిపోయింది. కథం పార్లమెంట్ సమావేశాలు ముగిశాయి, శీతాకాల సమావేశాలు ముగిశాయి, ఎరగదీసాం, మనం పొడిశామని చెప్పి కూర్చొని టీ తాగుతూ ఉన్నారు. ఈ గ్యాప్లో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న గ్యాప్లో మోడీ ఇథియోపియా, ఒమన్ లాంటి 2 కంట్రీస్కి కూడా వెళ్ళొచ్చాడు. ప్రజలకు ఏం ఉపయోగపడింది పార్లమెంట్ సమావేశాల వల్ల? ఒక్కటన్నా ప్రజలకు ఉపయోగపడే బిల్లు ఒక్కటైనా వచ్చిందా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి, ఆ ఇండియా కూటమికి బుద్ధి లేదు. బీజేపీ వాళ్ళు యాక్చువల్గా ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు, ఏదైనా స్కామ్ చేస్తున్నప్పుడు ఆల్టర్నేటివ్ ఇంకోటి ఏదైనా గొడవ పెడతారు, దీన్ని మర్చిపోవాలి, జనం నుంచి దీన్ని డైవర్ట్ చేయాలి అని. కానీ ఇక్కడ ఈసారి బీజేపీ వాళ్ళు ఈ పథకానికి దీంట్లో అందరూ చక్కగా రాశారు చూడండి. ఇదిగో నరేగా ఆత్మనే తీసేశారు. కొత్త చట్టంలో పనికి హామీ లేదు, చెల్లింపులకు బాధ్యత లేదు, ఇకపై కేంద్రం ఇష్టం, ఎవరికి నిధులు ఇవ్వాలో నిర్ణయం వారిదే, రాజకీయంగా దుర్వినియోగమే ప్రమాదం, రాష్ట్రాలపై భారం, 120 రోజుల పని పక్కదారి పట్టించే ఎత్తుగడ, ఏడాదితో చర్చించి గత చట్టం ఇప్పుడు ఎంపీలకే చెప్పకుండా బిల్లు, కొత్త పథకం అమలును ఆలస్యం చేయాలి అని చెప్పి ఈయనెవరో సామాజిక ఆర్థికవేత్త జీన్ డ్రేజ్ అని చెప్తున్నారు. యాక్చువల్గా నిన్న మనం చెప్పాం, ఒరే నాయనలారా మీరు మాడాల్సింది ఈ విషయం గురించిరా. పార్లమెంట్లో నరేగా చట్టాన్ని పూర్తిగా నీరు గార్చేశారు. ఒకప్పుడు దీని పేరు నరేగా చట్టం, ఇప్పుడు రామ్జీ పథకం అయింది. చట్టం వేరు, పథకం వేరు, రాష్ట్రాలపై భారం పడబోతుంది, 120 రోజుల పని దినాలు తగ్గబోతున్నాయి, కేంద్రం దీన్ని రాజకీయంగా వాడుకోబోతుందిరా నాయన, దీనివల్ల చాలా నష్టం జరగబోతుంది, దాని గురించి మీరు కొట్లాడండిరా పెద్ద మనుషులు అని చెప్తే ఈ కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి వాళ్ళంతా కలిసి మీరు పేరు ఎందుకు మార్చారు. ఒరే అసలు పేరు మార్పు గురించి కాదు గొడవ. అక్కడ గొడవ మీరు చేయాల్సింది దేని గురించి? ఆ చట్టాన్ని, నరేగా చట్టాన్ని నీరుగార్చి రామ్జీ పథకంగా మార్చారు. చట్టం అమలు చేసి తీరాలి, పథకం వాళ్ళ ఇష్టం, చేస్తే చేయొచ్చు లేకపోతే లేదు. ఇది మినిమం కామన్ సెన్స్ లేకుండా పోయింది మీ ఇండియా కూటమి వాళ్ళకి. ఒరే చట్టాన్ని పథకంగా ఎలా మారుస్తారు మీరు? అంతకుముందు నరేగా చట్టం, దీన్ని రామ్జీ పథకంగా ఎలా మారుస్తారు మీరు అని కదా మీరు అడగాలి. రాష్ట్రాలపై పెనుభారం పడుతుంది, 40% ఇప్పుడు ఖర్చు రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోవాల్సింది అని కదా మీరు అడగాల్సింది. 120 రోజుల పని దినాలు ఉండే అవకాశం లేదా తగ్గే అవకాశం ఉంది. రాజకీయంగా కేంద్రానికి ఇవ్వాలనుకుంటే ఇస్తుంది, లేకపోతే ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, ఎగ్గొట్టచ్చు, మెల్లగా ఈ పథకాన్నే నీరుగారి చేయొచ్చు. ఇది కదా మీరు పార్లమెంట్లో పోడాల్సింది. రామ్జీ పేరు మార్చారు, మహాత్మా గాంధీ పేరు తీసి రామ్జీ పేరు పెట్టారు, రాముడి పేరు పెట్టారు, అది అని మీరు వాళ్ళకి దొరికిందే ఛాన్స్ కదా అని చెప్పి రాముడి పేరు పెడుతుంటే కాంగ్రెస్ వాళ్ళు వద్దంటున్నారు చూసారా, కాంగ్రెస్ వాళ్ళకి రాముడు అంటే ఇష్టం లేదు చూసారా అని చెప్పి వాళ్ళు దాన్ని చక్కగా డైవర్ట్ చేసుకున్నారు. మీకు తెలివి లేదు, జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నారు. చివరికి అందరూ కూర్చొని హ్యాపీగా టీ తాగుతున్నారు అందరూ కూర్చొని. ఈ పార్లమెంట్ సమావేశాల్లో, వింటర్ సెషన్లో అంటే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రజలకి పనికొచ్చేది ఒక్క బిల్లన్నా పాస్ అయిందా? ఒక్క చట్టం గురించన్నా చర్చ నడిచిందా? ప్రజా సమస్యల గురించి ఏమన్నా చర్చలు నడిచాయా? ఈ పార్లమెంట్లో మొన్న ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్లో చనిపోయిన వాళ్ళకి కానీ, లేకపోతే గాయాలైన వాళ్ళకి కానీ ఏమన్నా నివాళులు అర్పించారా? ఏమి జరగలేదు. దాని గురించి చర్చే లేదు. ఉగ్రవాదం గురించి చర్చే లేదు.
ఈసారి ఇండియా పైన టెర్రర్ అటాక్ జరిగితే తాట తీస్తాం, తోలు తీస్తాం, అసలు యుద్ధం చేసేస్తాం, అణుబాంబులు కూడా వేసేస్తామని చెప్పి కథలు చెప్పారు. మరి మొన్న ఢిల్లీ నడిబొడ్డులో బాంబ్ బ్లాస్ట్ జరిగితే ఇంతవరకు మీరు ఏం చేశారనే విషయం పార్లమెంట్లో వీళ్ళు అడగలా, మీరు చెప్పలా. ఓ పక్క దేశాల్లో మనం ఇప్పటికీ బంగ్లాదేశ్కి సహాయం చేస్తూనే ఉన్నాం. అక్కడేమో హిందువులను ఊచకొత్తకు వస్తున్నారు, హిందువులని ఊచకొత్తకు వస్తున్నారు, హిందూ ఆలయాల్ని దారుణంగా ధ్వంసం చేస్తున్నారు. వాటి గురించి పార్లమెంట్లో అడిగే దమ్ము లేదు, మాట్లాడే దమ్ము ఏ నాయకుడికి లేదు. ఇంకెందుకండి పార్లమెంట్ సమావేశాలు పెట్టి? ఎవరి కోసం, ఎవరిని ఉద్ధరిస్తాం కోసం ఈ పార్లమెంట్ సమావేశాలు? ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది ఒకరోజు పార్లమెంట్ సమావేశాలు జరగాలంటే? ఎన్ని కోట్లు వేస్ట్ ఆఫ్ మనీ అదంతా. పోనీ అక్కడ మీరు ఏమైనా పొడిచారా అంటే ఏం లేదు. ప్రతిపక్షాలకి బుద్ధి లేదు, అధికార పక్షానికి తెలివి లేదు. చివరికి జనాలు ఏమవుతున్నారు? రోజు రోజుకి మరింత అప్పుల పాలైపోయి ఈఎంఐల ఊబిలో కూరుకుపోయి సరైన విద్య అందక, సరైన వైద్యం అందక రోజు రోజుకి దేశంలో నిరుద్యోగుల సంఖ్య, మధ్యతరగతి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అప్పుల భారాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళ సంఖ్య రోజుకి పెరిగిపోతుంది. అయ్యేం మనకు అవసరంలా, మనకి వికసిత భారతదేశం వెలిగిపోతుందని చెప్పి హెడ్డింగ్లు వేసుకొని మనం చప్పట్లు కొట్టుకోవాలి. ఈలోపు మధ్యలో ఎప్పుడన్నా వందే మాతరం గురించో లేకపోతే రాముడి గురించో దీని గురించో మనం గొడవలు పడాలి. ఇదే జరుగుతుందండి. వ్యవస్థలో మార్పులు రాకపోతే అక్కడ అంతే జరుగుతుంది, ఇక్కడ అంతే జరుగుతుంది. పార్లమెంట్ అయినా అంతే, అసెంబ్లీ అయినా అంతే. నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనే అంతే జరుగుద్ది, ఇంకెడం జరుగుద్ది. ఈ చట్టసభలు ఊరికే కాసేపు వాళ్ళను ఊరికే అరుచుకొని జనాల ముందు బిల్డప్ ఇచ్చుకోవడానికి తప్ప ఈ చట్టసభల వల్ల, ఈ పార్లమెంట్ సమావేశాలు జరగటం వల్ల, అసెంబ్లీ జరగటం వల్ల ప్రజలకి రూపాయి ఉపయోగం జరగనప్పుడు ఇవి ఎందుకు? ఇంకా ఇక్కడేమో ప్రతిపక్ష నేత రాడు, పక్క రాష్ట్రంలో ప్రతిపక్ష నేత రాడు, అధికార పార్టీ వాళ్ళంతా కూర్చొని వాళ్ళకి అనుకూలమైన బిల్లులు పాస్ చేసుకుంటారు. ఇంతటి దానికి అసెంబ్లీ ఎందుకు? డబ్బులు దండగా బొక్క కదా ఇంతటి దానికి. వైనాడు అడవుల్లో లభించే ఒక మూలికను తాను వాడుతున్నానని, దానివల్ల అలర్జీ సమస్యలు పూర్తిగా తగ్గిపోయాయని ప్రధాని నరేంద్ర మోడీ, స్పీకర్ ఓం బిర్లా, పలువురు కేంద్ర మంత్రులతో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు. సూపర్ కదా. మరి ఇవే మాడుకోవాల్సింది అక్కడ. మరి మీ ఫేస్ బాగా వెలుగుతుంది, దాన్ని ఏమంటారు, మాయిశ్చరైజర్ ఏది వాడుతున్నారు, లేకపోతే జుట్టు బాగా వచ్చింది మీది, షాంపూ ఏం వాడుతున్నారు, మీ కండలు బాగున్నాయి, ఏం తింటున్నారు, ఇవి కూర్చొని మాట్లాడుకోవాల్సింది. అంతే కదా. అందుకే కదా పార్లమెంట్ ఉంది. అర్ధరాత్రి చట్టాన్ని ఆమోదించడం ఆదర్శవంతంగా ఉండదని, కాబట్టి శీతాకాల సమావేశాలను పొడిగించి ఉండాల్సిందని ప్రధానమంత్రితో అన్నారు. అయితే ఈ బిల్లుపై ప్రతిపక్షాలు తరచూ నిరసనలు చేపట్టడం వల్ల పార్లమెంట్ సమావేశాలు అంతరాలు ఏర్పడ్డాయని, అరిచి వారి గొంతులు అలసిపోవద్దని తాను కోరుకుంటానని మోదీ సరదాగా ముచ్చటించారు. సూపర్, మంచిది. వీళ్ళు కూర్చొని మాట్లాడుకున్నారు. జనాలు పిచ్చోళ్ళు చెప్తున్నా కదా నేను, జనాలు పిచ్చోళ్ళు అంతే. ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది, ప్రజలకి ఏమన్నా వనికొచ్చే చేసేస్తారనుకుంటే ఏమి, నథింగ్, సున్నా. పార్లమెంట్ సమావేశాల్లో సున్నా. 8 బిల్లులకు ఆమోదం పొందినాయి అంట. 8 బిల్లులు ఏంటో ఎవరికీ తెలియదు. అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధాలకు, పలు కీలక బిల్లుల ఆమోదానికి వేదికగా నిలిచిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. గ్రామీణ ఉపాధి హామీకి సంబంధించి కీలకమైన విబిజీ రామ్జీ బిల్లుపై చర్చ కోసం ఎంపీలు రాత్రి వేళలను పార్లమెంట్లో ఉండడంతో ఈ సమావేశాల్లో 2 సభలు 100% పైగా, అంటే లోక్సభలో 111%, రాజ్యసభలో 121% ఉత్పాదక నమోదు చేయడం విశేషం. లోక్సభ శుక్రవారం సమావేశం కాగానే స్పీకర్ ఓం బిర్లా మాడారు. ఈసారి 92 గంటల 25 నిమిషాలు గడిచిందంట. ఆ సమయంలో కొందరు సభ్యులు మహాత్మా గాంధీకి జయంతి నినాదాలు చేశారు. అప్పుడు ప్రధాని మోడీ సభలోనే ఉన్నారు. జాతీయ గేయం వందే మాతరంపై ఈ సమావేశాల్లో వాడివేడిగా చర్చ జరిగింది. విబిజీ రామ్జీ సహా మొత్తం 8 కీలక బిల్లుల ఆమోదం పొందాయి. వాయు కాలుష్యంపై జరగాల్సి ఉన్నా అది కార్యరూపం దాల్చాలి. అది ప్రజలకు పనికొచ్చేది కదా, దానివల్ల ఉపయోగం ఉంది. వాయు కాలుష్యం జనం పోతారు, చస్తారు, మీరు చక్కగా చచ్చిన వాళ్ళు పెట్టి దొంగ ఓట్లు వేసుకోవచ్చు. దాని గురించి చర్చ ఎందుకు ఇక్కడ, వేస్ట్ అటు వల్ల. విబిజీ రామ్జీ బిల్లుపై ఓటింగ్ సందర్భంగా రాజ్యసభ విపక్ష సభ్యులు గురువారం రాత్రి వివరించిన తీరును చైర్మన్ సిపి రాధాకృష్ణ శుక్రవారం తీవ్రంగా ఖండించారు. నినాదాలు చేయటం, ప్లకార్డులు ప్రదర్శించడం, మంత్రి ప్రసంగానికి అడ్డు తగలటం, పేపర్లు జించేయటం, వాటిని వేల్లోకి విసరటం, ఇవి పద్ధతేనాయే? ఇవి పార్లమెంట్లో చేయాల్సింది ఇవేగా కాదా? పార్లమెంట్లో, అసెంబ్లీలో ఏమేం చేయాలో అవి యాజ్ ఇట్ ఈజ్ చేశారు వీళ్ళు. తప్పేంటండి? పార్లమెంట్లో, అసెంబ్లీలో ఉంది ఎందుకు? నినాదాలు చేయటానికి, ప్లకార్డులు ప్రదర్శించడానికి, ఏదైనా ప్రసంగాలు జరిగితే అడ్డు తగలటానికి, పేపర్లు చింపడానికి, వాటిని స్పీకర్ మీద విసరటానికి.
లేకపోతే ఆ వేల దగ్గరికి దూసుకెళ్ళటానికి. ఇందుకేగా పార్లమెంట్ అసెంబ్లీ నడిచేది. చేసింది అదే వాళ్ళు. రేపటి రోజున మీరు ప్రతిపక్షంలోకి వస్తే మీరు అదే చేస్తారు, ఇంకోళ్ళు ప్రతిపక్షంలోకి వస్తే ఇంకోళ్ళు అదే చేస్తారు. మనకు ఉందా అందుకే చింపుకోవడానికి, పేపర్లు చింపుకొని ఇసురుకోవటానికి, బెంచీలు పగలగొట్టడానికి, గొడవ చేసుకోవటానికి, ఎంజాయ్ చేయడానికి పార్లమెంట్ సమావేశాలు, అంతే కదండి. వీళ్ళిద్దరు కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకున్నారంట. ఎవరు? ప్రియాంక గాంధీ ఇంకా మోడీ గారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ముగింపు నేపథ్యంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వివిధ పార్టీల నేతలకు తేనేటి విందు ఏర్పాటు చేశారు. దానికి హాజరైన ప్రధాని మోడీ కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ స్నేహపూర్వకంగా మాట్లాడుకున్నారు. తాను మలయాళం నేర్చుకుంటున్నానని, వయనాడ్ నియోజకవర్గ ప్రజలతో మాట్లాడేందుకు అది ఉపయోగపడుతుందని సందర్భంగా ప్రధానికి ప్రియాంక చెప్పారట. జోర్డాన్, ఇథియోపియా, ఒమన్లో తాజాగా చేపట్టిన పర్యటన గురించి మోదీని వయనాడ్ ఎంపీ ప్రియాంక అడిగారు. ఆయన బదిలిస్తూ ఇథియోపియా సామాజికంగా, ఆర్థికంగా పురోగతి సాధిస్తుందని చెప్పారంట. మరి ఇండియా పరిస్థితి ఏంటో తెలియదు. ఏమంటారు? ఇండియా పరిస్థితి ఏంటో తెలియదు. ఈయనేమో రాహుల్ గాంధీ ఏమో జర్మనీలో మేధావులను వెళ్ళి కలిసిండంట. జర్మనీ మేధావుల దగ్గరికి వెళ్ళి కలిసి వచ్చిందంట. ఈ మేధావి ఆ మేధావిని కలిసి వచ్చాడంట అండి.